ఇక డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు కొలనుకొండ శివాజీ అన్నారు. లోక్సభ సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను నియంత్రించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంటే కూటమి ప్రభుత్వం కేంద్రానికి వంకపాడుతోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోందని, అయితే ఓబీసీ సబ్ కోటా లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఘోరంగా విఫలం చెందాయని కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. రాష్ట్రానికి 20 లోక్సభ స్థానాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లో 20 కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. 50% పెంచడం మూలంగా అది ఇప్పుడు ఎంత అవుతుంది? 30 స్థానాలకు పెరుగుతుంది కేరళ లోక్సభ స్థానాల సంఖ్య. అదే ఉత్తరప్రదేశ్కి 80 స్థానాలు ఉన్నాయి. 543 లోక్సభ స్థానాల్లో ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నాయి. అది 50% పెంచితే అది ఎంత అవుతుంది? దాదాపు 120 స్థానాలు పైగా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక రకంగా అంటే ఇప్పుడు 80-20 అంటే 60 ఉంది. తేడా అనేది 60 స్థానాలు ఉంది. ఇప్పుడు ప్రోరేటాగా పెంచడం మూలంగా అది 90%, 90 సీట్లకి తేడా కనపడతా ఉంది. దీని మూలంగా మనకి పార్లమెంట్లో బార్గెనింగ్ శక్తి, అలాగే నిధుల పంపిణీ, పార్లమెంట్లో రాజకీయ ప్రాతినిధ్యం ఊహించడంలో మనం అస్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. అంతకుముందు ఏం చెప్పారో, భారతదేశంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు లేదు మేము తక్షణమే జనగణనలో కులగణ చేరుస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్లుల్లో జనగణ లేదు, కులగణ లేదు. కేవలం 2011 సెన్సెస్ ఆధారంగా ఈరోజు ఈ లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం మూలంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన సీటుల పెంపు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చింది, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనూ జనగణన పాపులేషన్ సెన్సెస్ బిగిన్ అయ్యి 2 రోజుల్లో పూర్తవుద్ది, 2 సంవత్సరాల్లో పూర్తవుద్ది. దాన్ని పక్కన పెట్టేసి 2011 జనాభా సెన్సెస్ ఆధారంగా ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తానంటాం మూలంగా ఇది ఈ వర్గాల్ని మోసం చేయిస్తున్నట్టే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతూ ఉంది. మహిళా రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. దాన్ని పూర్తిగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం, దాన్ని బలపరుస్తూ ఉన్నాం అని ప్రకటించడం జరిగింది. కానీ ఏదైతే డీలిమిటేషన్ ఉందో ఆ డీలిమిటేషన్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. అలాగే జనగణన ఆధారంగానే అందులో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి.